హాయ్ ఫ్రెండ్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి మనకి ఏదైతే జూనియర్ లైన్మెన్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందో దాన్ని ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక దీనికి ఎగ్జామినేషన్ అనేది కూడా ఏ సబ్జెక్టుల మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఏం చదవాలన్నది కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి 3/8/2023 నుంచి 28/3/2023 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక గతంలో ఎవరైతే దాదాపుగా 1000 జూనియర్ లైన్మెన్ వేకెన్సీకి నోటిఫికేషన్ వచ్చి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇక జేఎల్ఎం ఉద్యోగం సంపాదించాలని కసి పట్టుదల మీలో ఉన్నట్లయితే మీకు ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రీషియన్ రెండు ఒకటే, దానికి సంబంధించిన ట్రేడ్ థియరీ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీలో మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐటీ ఎలక్ట్రికల్కి సంబంధించిన 2 సంవత్సరాల సిలబస్ కూడా బోర్డు మీద ఇంగ్లీష్లో రాసి డయాగ్రామ్స్తో సహా ప్రతి లెసన్ కూడా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎవరైతే ఎలక్ట్రికల్ క్లాసులు జాయిన్ అవుతారో వాళ్ళకి ఏదైతే టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో అది ఫ్రీగా మేమే కాల్ చేసి మీకు అప్లై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇందులో 2 రకాల కోర్సులు ఉన్నాయి. 6 మంత్స్ కోర్స్ ఒకటి, 12 మంత్స్ కోర్స్ ఒకటి. రెండిట్లో కూడా మనకి కంటెంట్ అంతా ఒకటే. రెండింటిలో కూడా 2 సంవత్సరాల సిలబస్ కూడా ఉంటుంది అందుబాటులో. ఇక మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి ఓన్లీ టైం మాత్రం ఇది 6 నెలలు ఉంటుంది, ఇది 12 నెలలు ఉంటుంది అనమాట. మిగతాదంతా సేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్ టైం జేఎల్ఎంకి ఎవరైతే 6 నెలల కోర్సు జాయిన్ అయ్యారో వాళ్ళకి కోర్సులో 50% ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు యాప్లో చాట్ ఆప్షన్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయినట్లయితే మీకు ప్రత్యేకంగా కూపన్ కోడ్ ఇచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఏదైతే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందో దీన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఇందులో కొన్ని వేకెన్సీలు అంటే మొత్తం వేకెన్సీలు అన్ని 1500 వేకెన్సీలు దగ్గర ఉన్నాయి. అందులో లోకల్ వాళ్ళకి 95%, నాన్ లోకల్ వాళ్ళకి 5%గా డిసైడ్ చేశారు. ఇక లోకల్ కింద ఎవరు వస్తారు, నాన్ లోకల్ కింద ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక మనం పారా 1 కనుక చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి టీఎస్ఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో. ఇక అప్లై చేసేటప్పుడు ఎవరైతే ఓల్డ్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అనేది అప్లై చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేది 8/3/2023 నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అవుతుంది కదా. మనకి 28/3/2023 అర్ధరాత్రి 11:59 వరకు కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఎడిట్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే మీ అప్లికేషన్ అనుకున్న విధంగా ఏదైనా తప్పులు జరిగినట్లయితే 1/4/2023 నుంచి 4/4/2023 వరకు మీ అప్లికేషన్ మీరు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. కానీ ఎడిట్ ఆప్షన్ కూడా ఓన్లీ ఒకసారి మాత్రమే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎడిట్ ఆప్షన్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక హాల్ టికెట్స్ అనేది 24/4/2023 మనకి ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 30/4/2023 జరుగుతుంది అనమాట. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది 2వ నెల అంటే ఫిబ్రవరి అనమాట. 4వ నెల ఆఖరికల్లా ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయాలంటే మీ ట్రేడ్ థియరీ మీద మీకు మంచి అవగాహన ఉండాలి. మీరు ఖచ్చితంగా ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ని మనకి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మన గతంలో 1000 వేకెన్సీస్తో పాటు ఇప్పుడు ప్రజెంట్ అనేది 553 వేకెన్సీలు యాడ్ చేసి 1553 వేకెన్సీలకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక ఏజ్ అనేది 18 నుంచి 38 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, గతంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో దానికి అప్లై చేసి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీసుకోదు. గతంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని 35 సంవత్సరాలకి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసిన వాళ్ళకి అన్నీ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిలాక్సేషన్సే అందుబాటులో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐటీఐలో 2 సంవత్సరాల వైర్మెన్ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ చేసి ఉండాలి. లేదా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉంటుంది కదా, వొకేషనల్లో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జూనియర్ లైన్మెన్ వేకెన్సీకి అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో
ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు కేవలం అంటే కొత్తగా ఈ నోటిఫికేషన్ మాత్రమే అప్లై చేస్తున్న వాళ్ళకి 1/1/2023కి 35 సంవత్సరాలు ఉండాలి. 35 సంవత్సరాలు కానీ ఎక్కువ ఉన్నట్లయితే SC/ST 5 ఇయర్స్, అలాగే బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓన్లీ అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉండదు. ఇక గతంలో ఎవరైతే మనకి 1/1/2022కి ఏదైతే గతంలో నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది 1/1/2022కే కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మనకి 200 రూపాయల ఫీజు అనేది మనకి అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉన్నట్లయితే ఇక 120 రూపాయల ఫీజు అనేది మనకి SC వాళ్ళకి, ST వాళ్ళకి, బీసీ వాళ్ళకి, బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫీజు కూడా మనకి లాస్ట్ టైం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్లో అప్లై చేసిన వాళ్ళకి ఇందులో ఫీజు కూడా ఉండదన్నమాట. మీరు ఫీజు ఆప్షన్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు లాస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేశారని అడుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఫీజు ఆప్షన్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకనమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుందన్నమాట. ఇక మనకి అప్లై చేసే ముందు మీరు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా రీడ్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. NXL 1 బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ కోసం, NXL 2 అనేది సిలబస్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ కోసం, NXL 3 అనేది ఎవరైతే స్కూల్లో రెగ్యులర్ మోడ్ కాకుండా స్కూల్ చదువుతారో వాళ్ళకి సంబంధించిన ప్రొఫార్మా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చదవండి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, సబ్మిట్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు సబ్మిట్ చేయండి. ఇక ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 4వ నెల 1వ తారీఖు నుంచి 4వ నెల 4వ తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఎడిట్ ఆప్షన్ అనేది ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఎడిట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఏంటంటే మిస్టేక్స్, ఇన్ కేస్ మిస్టేక్స్ చేస్తే మాత్రం ఏంటేంటి చేసాము అన్నది మీరు ఒక్కసారి అన్ని పేపర్ మీద రాసుకొని దాని ప్రకారం అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అనేది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 10:30 నుంచి మనకు 1 గంట వరకు, అలాగే 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్కింగ్ డేస్ ఏదైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే టోటల్గా 80 మార్కులకు ఉంటుంది. ఈ 80 మార్కులకు కూడా ఒక్కొక్క క్వశ్చన్కి అనేది ఒక్కొక్క మార్కు ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక 65 క్వశ్చన్లు అనేవి ఐటీ సబ్జెక్ట్ మీద వస్తుంటాయి. ఇక 15 మార్కులు అనేవి జనరల్ నాలెడ్జ్ మీద వస్తుంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, టోటల్గా 2 hours అనేది 120 minutes అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇక రిటర్న్ ఎగ్జామ్ అనే సిలబస్ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అది ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో NXL 2లో రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మన స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 24,340 రూపాయలు బేసిక్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం సెలెక్ట్ అయిన తర్వాత ప్రొవిజన్ పీరియడ్ అనేది 2 years ఉంటుందన్నమాట. 2 years తర్వాత మనకి పర్మనెంట్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో లోకల్ నాన్ లోకల్ చూసుకున్నట్లయితే TSSPDCL పరిధిలోకి వచ్చేవి మహబూబ్ నగర్, అలాగే వనపర్తి, నాగల్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, అలాగే భువనగిరి, యాదగిరి, సూర్యాపేట్, మెదక్, అలాగే సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లోకల్ కింద కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఉన్న అన్ని వేకెన్సీల్లో కూడా 95% లోకల్ పర్సన్స్కి, 5% నాన్ లోకల్ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన క్లియర్ పెట్టుగా కూడా మనకి ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. క్లియర్గా నోటిఫికేషన్లు ఒకసారి చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి ఓసీ క్యాండిడేట్స్కి లోకల్ ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఈ 80 క్వశ్చన్లో 65 క్వశ్చన్స్ అనేవి మనకు ఓన్లీ ట్రేడ్ థియరీ మీద ఉంటాయి. 15 క్వశ్చన్లు అనేవి జనరల్ నాలెడ్జ్ మీద ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ట్రేడ్ థియరీ అనేది ఉద్యోగం సంపాదించాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ట్రేడ్ థియరీకి మీరు IRU క్లాసెస్ యాప్ అనేది ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే జీవితంలో అవకాశం అనేది ఒకసారి వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, అలాగే మిమ్మల్ని మీరు బాగా మెరుగుపరుచుకున్నట్టు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో ఫీజెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. మీరు ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని క్లాస్ అనేవి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక ఇందులో ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లో టోటల్గా 10 points అనేవి ఇవ్వడం జరిగింది. అంటే 10 రకాల
సబ్జెక్ట్లో 10 పాయింట్స్ అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అలాగే బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఇక ఏవైతే 10 టాపిక్స్ ఉన్నాయి, 10 టాపిక్స్ కూడా మన ఐఆర్యూ క్లాసెస్ యాప్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, అలాగే ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ జనరేటర్స్ అనమాట. మీరు ఆ 10 టాపిక్స్ కనుక కవర్ చేసినట్లయితే దాదాపుగా 65 మార్కులని మీ చేతుల్లో ఉన్నట్లే. ఇక ఉన్న 15 మార్కులకు కూడా మనకి అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే కన్జ్యూమర్ రిలేషన్స్ కానీ, జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, ఇక మనకి ఇవన్నీ కూడా ఏదైతే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిలో తెలంగాణ ఎకనామీ కోసం, జియోగ్రఫీ కోసం, హిస్టరీ కోసం కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఎవరైతే ప్రొఫార్మా ఆఫ్ స్కూల్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట, ఇది ఏంటంటే ఎవరైతే మనకి దాదాపు రెగ్యులర్ మోడ్లో కాకుండా మనం ఎవరైతే నార్మల్గా చదువుకుంటారో వాళ్ళకనమాట. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట నోటిఫికేషన్. దీని గురించి మరిన్ని పూర్తి వివరాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. నోటిఫికేషన్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని పూర్తిగా చదివి మీరు బాగా అర్థం చేసుకొని అప్లికేషన్కి అనేది మీరు మూడో నెల నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పూర్తి వివరాలు చదవండి. అలాగే మీకు ఉద్యోగం సంపాదించాలని కసి ఉన్నట్లయితే ఇప్పటి నుంచి ఒక మంచి టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితే మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే.